ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని అక్రిడిటేషన్ కార్డులు మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొంతమంది అపోహలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇక వాటిని నమ్మకండి అని మంత్రి అన్నారు. ఇక మీరెవ్వరూ ఆందోళన చెందవద్దని, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఈ రోజు సచివాలయంలో డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి ఏదైతే జీవో నంబర్ 252 తీసుకొచ్చిందో ప్రభుత్వం, దానికి సంబంధించి డెస్క్ జర్నలిస్టు నష్టం కలిగిస్తుందని చెప్పేసి డెస్క్ జర్నలిస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ధర్నాలు ఇవన్నీ కూడా యూనియన్లు టీయూడబ్ల్యూజే కావచ్చు, మిగతా యూనియన్స్ అన్ని కూడా దీనికి సంబంధించి ధర్నాలు చేసే నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మంత్రి ఐఎన్పిఆర్ కి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఏదైతే 252లో జీవోలో ఉన్నటువంటి అంశాల గురించి చర్చించారు. ఆ చర్చించే నేపథ్యంలోనే మంత్రి కూడా అక్రిడేషన్ కార్డులు, మీడియా కార్డులు 2 కార్డులు ఈసారి అటువరకు పాత గవర్నమెంట్ లో అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు అనేవి ఒకే విధానంతో ఒకే రూల్స్ తో ఉండేవి. కానీ ఈసారి గవర్నమెంట్ 2 విధాలుగా తీసుకురావాలని భావించింది. దానికి సంబంధించి ఒక టైప్ అక్రిడేషన్ కార్డు, 2 మీడియా కార్డులు. మీడియా కార్డులు అనేది డెస్క్ జర్నలిస్ట్ కి ప్రొవైడ్ చేయాలని జీవోలో ఉంది. దానికి సంబంధించి ఏదైతే కొంత మెయిన్ గా డెస్క్ జర్నలిస్టులకి బస్ పాసులు కావచ్చు, ఏదైతే ఇతర అంశాలు ఏవి ఉంటాయో వాటన్నిటిలో కూడా ఉండవు అనే ఉద్దేశంతో 252 జీవోలో పొందుపరిచారని మంత్రి దగ్గర తీసుకెళ్లి దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సవరించాలని చెప్పి మంత్రికి విన్నవించిన నేపథ్యంలో అక్రిడేషన్ కార్డులు, డెస్క్ జర్నలిస్ట్ కార్డులు ఏవైతే 2 కూడా ఈక్వల్లే, ఏమి ఉండవు. మీరు ఏవైతే ఉంటున్నారు జీవో నంబర్ 252లో మార్పులు చేర్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే విషయంలో కొంతమంది అపోహల గురించి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలతో కలిసి అని చెప్పి మంత్రి కొంత వివరణ ఇచ్చారు. మొత్తం మీద ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనియన్ లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళని అందరిని కూడా పిలుస్తాము. దీనికి సంబంధించి జీవోలో 252లో ఏ అంశాలు కొంత సవరించాలో అవన్నీ కూడా లిఖితపూర్వకంగా సవరించిన తర్వాత మళ్ళీ ఒక జీవో వదులుతాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరికీ మేలు చేయడానికే ప్రభుత్వం ఉంది. సో దానిలో భాగంగానే మీ అందరికీ అక్రిడేషన్ కార్డులు వస్తాయి. అక్రిడేషన్ కార్డులు, మీడియా కార్డులు 2 కూడా ఈక్వల్ గా ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ రోజు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.